నిన్నగాక మొన్న పేపర్లో మీడియాలో చూసినాం. ఎవరో రాకేష్ రెడ్డి, ఎవరో జనగాం యాదగిరి హరీష్ అని ఎవరో మాకు తెలియదు. మాకు ఎక్కువ వాళ్ళు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ తిరిగిలో కూడా తెలియదు. రాకేష్ రెడ్డి కూడా తెలియదు. ఎవరు వాళ్ళని సస్పెండ్ చేసిందని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక క్రమశిక్షణ పార్టీ అంటారు, ఉద్యమం ఉన్న పార్టీ అంటారు, కేసీఆర్ నాయకుడు, కేసీఆర్ బాబు గొప్పడు అంటారు. మీరు ఒక ఉద్యమం ఉన్న పార్టీ నాయకుడిని పార్టీలో మీరు ఉండి మీ బాధ్యతగా ఒక ముగ్గురిని సస్పెండ్ చేస్తే వాళ్ళు సిగ్గుజనం లేకుండా ఇంకా టీఆర్ఎస్ కంట్రోల్ కప్పుకొని మీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అని కళ్ళ దగ్గరికి వచ్చి రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటే మీ పార్టీ క్రమశిక్షణ పెట్టుకునే వాళ్ళని సస్పెండ్ చేస్తే పార్టీలకి తీసేయాలి. మీ పార్టీ క్రమశిక్షణలో ఉన్న దాన్ని నడిపించుకోవాలి. మీరేమో కద్దెపూర్లో విజిట్ చేస్తారు ఐటీఎఫ్ సెంటర్లో, సస్పెండ్ చేసిన నాయకులు వచ్చేమో రాజారావు విజిట్ చేస్తారు. అంటే మీ పార్టీ ఎక్కడికి పోతుంది రాజే? ఏం చేస్తారో అర్థమైందా రాజే? మీకు మధ్య భ్రమించింది. ఇక్కడ గన్పూర్లో కడియం శ్రీహారి గారు అభివృద్ధి చేస్తా అంటే ఏ విషయాల మీద మాట్లాడాలి, కడియం శ్రీహారిని ఎక్కడ దేని మీద చేయాలి, ఎక్కడ ఏం చేయాలో చెప్పుకోవడానికి ఏ పరిస్థితి లేక మీకు ఏం చేయాలో అర్థం కాక ఐటీఎఫ్ సెంటర్ల మీద పడి మీరు తిరుగుతున్నారు. ఇంకా ఈ కొత్త పుచ్చగాలు ఎవరంటే రాకేష్ రెడ్డి ఉన్న జనగాం యాదగిరి వీళ్ళందరూ హరీష్ అని పార్టీకి సస్పెండ్ చేసారు. వాళ్ళ పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సిగ్గుసేన ఉన్న నాయకులు ఎవరైనా అయితే ఒక పార్టీ పేపర్ ద్వారా మీడియా ద్వారా పార్టీ సస్పెండ్ చేసినప్పుడు సస్పెండ్ అయినామని తెలిసి కూడా ఇంకా టీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడతామని చెప్పుకుంటారు నాయకులు. రాకేష్ రెడ్డి గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు. ఇక్కడ నాయకులు కూడా కొంత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వీళ్ళందరూ చూసినాం. బాలరాజాలతో పోరాటం చేసినాం, కేసు పెట్టించుకున్నాం, టీఆర్ఎస్తో కొంతమంది పోరాటం చేసినాం. మరి 10 సంవత్సరాలు నువ్వెక్కడ అవ్వలేదే? ఓన్లీ పల్లరాజేశ్వర రెడ్డి చుట్టామని, పల్లరాజేశ్వర రెడ్డికి ఒక బంధువు అవుతానని అతను పేరు చెప్పుకొని ఒక హోటల్లో పనిచేసిన వ్యక్తివి, ఒక డ్రైవర్గా పనిచేసిన వ్యక్తివి, నువ్వు ఒక సామాన్య స్థితి నుంచి ఇప్పుడు దగ్గర ఒక 3-4 కోట్లకి ఎదిగినావంటే ఎక్కడ భూ కబ్జాలు చేసినావు, ఎక్కడ అన్యాయం చేసినావు, ఎవరి గొప్పలు ముంచినావు, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేసినావు, ఎవరెవరు ఎన్ని పని పెట్టినావు మాది ఎదుర్కొన్నావు. రాకేష్ రెడ్డి లష్కర్లో భూ కబ్జా చేసి మాది ఎదుర్కొన్నావా? రాజారావులో భూ కబ్జా చేసినప్పుడు మా యాదగిరి ఎఫ్ఐఆర్ కేసు చేసినప్పుడు మీ అందరం వచ్చినాయి కదా. దళిత బంధు పైసలు తీసుకున్నప్పుడు కూడా నీ మీద మీ ఇంటి దగ్గరికి ఆందోళనకారులు వచ్చి నిలబెట్టినప్పుడు కూడా అక్కడ చూసినాం కదా మేము. ఇట్లా దొంగ పనులు చేసుకుంటూ రాజేశ్వర రెడ్డి పేరు చెప్పుకుంటూ రాజేశ్వర రెడ్డితో ఫోన్ చేయించుకొని సిపికి పోలీసు ద్వారా ఫోన్ చేయించుకొని భూ కబ్జాలు చేస్తున్నావు. నువ్వు కూడా నీతిమంతులు లెక్క మాట్లాడుతున్నావా? బిడ్డ రాకేష్ రెడ్డి, నువ్వు ఎక్కువ మాట్లాడతావు, ఎక్కువ చేస్తావు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులను తలుచుకుంటే మాత్రం బిడ్డ నిన్ను ఐకేపీ సెంటర్లో ఎక్కడికి వచ్చినా అదే మహిళల ద్వారా ఏదైతే ఐకేపీ సెంటర్లకు మహిళలకు అప్పచెప్పామో అదే మహిళా వీవోల ద్వారా చెప్పులు చీపురతో కొట్టించి ఉరికించి కొట్టే రోజు దగ్గర పడుతుంది బిడ్డ. రేపొచ్చి మేము కూడా ఇవాళ లాస్ట్ వార్నింగ్ ఇస్తాను. అన్నీ మూసుకొని ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చుకో. ఇంకేమైనా చేయని పనులు ఉంటే ఏమైనా కావాలంటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి. తప్పకుండా ఎమ్మెల్యేలను డిమాండ్ చేయి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఒప్పుకుంటాం. కానీ ఎంతసేపు మా గౌరవ ఎమ్మెల్యే గారిని, అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారిని 1400 కోట్లు తీసుకొచ్చి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి విద్య, వైద్యం అన్నిటి మీద ప్రతి క్షణం సమస్య చేస్తున్న అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే గారిని పట్టుకొని పిచ్చి కూతలు చూస్తావు బిడ్డ. 4 తీస్తాం బిడ్డ, నగరాలు చేస్తున్నావా? ఒక దళిత ఎమ్మెల్యే అని పొగరి మాట్లాడు. ఒక రెడ్డి బిడ్డ అయిన ఒక దళిత ఎమ్మెల్యే అని అక్కడ దళిత ఎమ్మెల్యే ఉన్నాడు. పల్లరాజేశ్వర రెడ్డి డామినేషన్ ఇక్కడ నడవాలి చెప్పు నియోజకవర్గంలో. మాదిగల నడవద్దనేది ఒక ఉద్దేశంతో రెడ్డి డామినేషన్ చేయాలని పల్లరాజేశ్వర రెడ్డి నువ్వు తెలంగాణ రాష్ట్రంలోనే రైతులకు నష్టం కలగొద్దని మా స్థానిక ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహారి గారు అసెంబ్లీలో రైతులు మొక్కలు బయట అమ్ముకుంటే, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటే నష్టం జరుగుతుందని తెలిసి మొక్కజొన్నలు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడి రైతులకు లాభం జరిగే విధంగా మార్కెట్లో అమ్ముకునే మద్దతు ధరకు మార్కెట్లో అమ్ముకునే విధంగా ఈరోజు మార్కెట్లో ఏర్పాటు చేసి రైతులకు నష్టం కలగకుండా చేసిన కడియం శ్రీహారి గారు, అలాగే ఖరీఫ్ కానీ సీజన్లో కానీ పంటలకు వరి నాట్లు వేసిన దగ్గర నుంచి వెళ్ళి పంట పొలాలకు ఎక్కడి నుంచి ఏ కాలువల ద్వారా, ఎక్కడి నుంచి ఏ చేపల ద్వారా నీళ్లు పొలాలకు వస్తున్నాయో వాటి అన్నింటినీ పర్యవేక్షించి అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులతో ప్రతినిత్యం మాట్లాడి పంట పొలాలకు నీళ్లు అందించి ఇప్పుడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే అత్యధిక, అలాగే ఏదైతే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను
గతంలో టీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్న సందర్భంలో కొనుగోలు కేంద్రాలు, మిషన్స్ కావచ్చు, దానికి సంబంధించిన శాఖకు సంబంధించిన అధికారులతో సమీక్ష చేయకపోవడం వల్ల 10 సంవత్సరాల్లో ఎప్పటికీ ఐటీ సెంటర్లు లేటుగా ఓపెన్ అయ్యి రైతులు వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోతున్నారని తెలుసుకొని ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో వ్యవసాయ అధికారులతో ముందుగానే మీటింగ్లు ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించి ఐకేపులు అత్యధికంగా అంటే 25% కూడా కోతలు ఇంకా స్టార్ట్ కాలే, తక్కువగా స్టార్ట్ అయ్యాయి. అంటే కోతలు స్టార్ట్ అవుతున్న సందర్భంలోనే 15 రోజుల ముందే ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా, రైతులకు ఎక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని నష్టపోకుండా ఐకేపీ సెంటర్లను ఓపెన్ చేసి ధాన్యాన్ని ఇప్పుడు ఐకేపీ మహిళలకు లాభం జరిగే విధంగా ఐకేపీ సెంటర్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంటే నిన్నగాక మొన్న వచ్చిలో కొత్త పుచ్చగాల లెక్క ఓ దిక్కు పత్తేపూరేమో రాజయ్య పోతాడు, పత్తేపూర్ పోయి రాజయ్య ఇన్ని రోజులు పండుకున్నాడు మంచిగా, ఎన్ని రోజులు ఏం లేదు, తప్పు లేదు. మొన్నటి దాకా మా ఎమ్మెల్యే ఎంబడి పడ్డాడు, ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు ఎంబడి పడ్డాడు. ఇప్పుడు ఏం మాట్లాడదామన్నా ఎక్కడ మాట్లాడడం లేదు, ఆయన మాట్లాడితే పట్టించుకుంటలేదు రాజయ్య. నిన్న పత్తేపూర్కి పోయి రైతుల దగ్గర నుంచి ఒడ్లు కొట్టలేరు, కొండ ఒడ్లను బస్తాలు మిల్లులోకి తరలిస్తలేరు, నిర్లక్ష్యం చేస్తారు, ప్రభుత్వం కొనుగోలు చేయాలి, ఎమ్మెల్యే గారు పట్టించుకుంటాడని రాజయ్య గారు నిన్న వాడికి పోయి మాట్లాడడం జరిగింది. రాజయ్య గారు గతంలో 10 సంవత్సరాలు మీరే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు చిల్పూరు కానీ, రాజవరం కానీ, చిన్నపెండాల కానీ, లష్కర్లో కానీ వర్షాలకు ధాన్యం మొత్తం తడిస్తే మొలకెత్తితే రైతులందరూ రోడ్ల మీద పోసి మొలకెత్తిన ధాన్యాలు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నప్పుడు మీరే కదా మంత్రిగా ఉన్నారు, మీరే కదా స్టేషన్ కనుక ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు సిగ్గుచరం లేదా మీకు? ఇవాళ సాఫీగా ఎమ్మెల్యే గారు అధికారులతో ప్రతిరోజు మాట్లాడి ఎక్కడ రైతులకు ఇబ్బంది కలగకుండా ఐకేపీ సెంటర్లో ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఎన్ని లారీలు పోతాయి, ఎంత ఫ్యాట్ తీసుకుంటారు, అక్కడ ఉన్న సెంటర్కు ఎంత మోతాదులో ఫ్యాట్ ఉన్నది, ఇంకా ఎన్ని లారీలు అవసరం ఉంటాయి, ఇంకేమన్నా గన్నీస్ ఎక్కువ కావాలనే విషయాల మీద అధికారులతో మార్కెట్ చైర్మన్ గారితో అధికారులతో ఎమ్మెల్యే గారు కలెక్టర్లతో మాట్లాడుతుంటే మీరు ఇవాళ ఐకేపీ సెంటర్లోకి వెళ్ళి రైతులను ఆందోళన పడే విధంగా, రైతులను రెచ్చగొట్టే విధంగా